మనం చెప్పేది కరెక్ట్ అయినా వినకుండా వాళ్ళన్నదే నిజం అన్నట్టు వాదించిన వాళ్ళను ఆయనతో ఎందుకు కొడుతున్నావు, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు చేస్తాడు, ఇక ఆయనతో వాదన పెట్టుకుంటూ దండుగా ఇడిచిపెట్టుండ్రి అని అంటారు. వార్తిందో చెప్పకుండా ఏదో సామెతలు చెప్తున్నావు ఏందమ్మా అని అంటారా. ఇగో ఈ 3 కోళ్ళ కోడిని చూసినాక నాకు ఆ సామెత యాదికొచ్చింది. కానీ మరి ఆ కోడిని మీరు కూడా చూసిరా పొరయ్య. ఓష్ని నియంగానే 3 కాళ్ళు ఉన్నాయి కదా. మామూలుగా అయితే కోళ్ళకు 2 కాళ్ళు ఉంటాయి కానీ ఈ కోడికి మాత్రం నడ్డి మీద ఇంకో కాలు ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా తుంగలపల్లి మండలం దేశాయపల్లి ఊళ్ళున్న ఈ పౌల్ట్రీ ఫారంలో ఉన్నది 3 కాళ్ళతో పుట్టిన కోడి. ఇక 3 కాళ్ళ కోడి ముచ్చట్ను పౌల్ట్రీ ఫారం నడిపే అన్న విలేకరులకు చెప్పే వరకు ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. అరే గిదేంది గిట్లా కోళ్ళు సుతం 3 కాళ్ళతోని పుడతాయా అని చుట్టుముట్టుండే జనాలు వింతగా చూస్తున్నారట. జన్యుపరమైన లోపాల వల్ల ఇట్లా జరుగుతుందని పశు వైద్య డాక్టర్లు అంటున్నారు. అప్పుడప్పుడు ఇట్లనే మేకలు, గొర్రెలు, ఆవులు, బర్రెలు సుతం 3 కాళ్ళు 5 కాళ్ళతోనే పుట్టినాయి మనం ఆడాడ చూస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు ఈ కోడి వచ్చింది అన్నట్టు ఏందో ఏమో పోన్రి, అన్ని చిత్ర విచిత్రాల ముచ్చట్లు జరుగుతుంటాయి. జనాలకు సుతం లేనిపోని రోగాలు వస్తుంటాయి.